హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మొత్తానికి గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఈ సినిమా క్రిస్మస్కు రానుందని రాయన్ ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు వెల్లడించారు. అయితే ఇంతకుముందు ఆయన సెప్టెంబర్ రిలీజ్ అని ఒక సందర్భంలో హామీ ఇచ్చారు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడేమో క్రిస్మస్ అంటున్నాడు. నమ్మచ్చా అన్న సందేహాలు చరణ్ అభిమానుల్లో ఉన్నాయి. కానీ ఈ సినిమా సీజన్ మిస్ అయితే రిలీజ్ కోసం చాలా నాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. క్రిస్మస్ మిస్ అయితే ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి ఆప్షన్. కాబట్టి అదే సీజన్లో మెగాస్టార్ సినిమా విశ్వంబర రాబోతుంది. చిరు సినిమాకు చరణ్ చిత్రాన్ని పోటీగా పెట్టరు. కాబట్టి సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశం లేదు. సంక్రాంతి మిస్ అయితే వేసవి తప్ప మరే వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి గేమ్ చేంజర్ క్రిస్మస్కు ఖాయం అనుకోవచ్చు. అయితే క్రిస్మస్కు గేమ్ చేంజర్ వస్తే ఆ పండగకి షెడ్యూల్ అయిన వేరే చిత్రాలు ఖాళీ చేయక తప్పదు. ఆ టైంలో నితిన్ రాబిన్హుడ్తో పాటు నాగ చైతన్య తాండేల్ మూవీ షెడ్యూల్ చేశారు. గేమ్ చేంజర్ లాంటి ప్రెస్టీజియస్ మూవీకి పోటీగా అవి రాలేవు. కంటెంట్ మీద నమ్మకంతో వచ్చిన థియేటర్ల సమస్య తప్పదు. దిల్ రాజు ఖచ్చితంగా పోటీలో వేరే సినిమా లేకుండా చూసుకుంటాడు. అందుకోసం రాయబేరం నడుపుతాడు. బహుశా ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు చేస్తుండొచ్చు దిల్ రాజు. కాబట్టి గేమ్ చేంజర్ క్రిస్మస్కు ఫిక్స్ అయితే తాండేల్ రాబిన్హుడ్ చిత్రాలకు పోటీ నుంచి తప్పించాల్సి వస్తుంది. తాండేల్ వేసవికి వాయిదా పడవచ్చని ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. రాబిన్హుడ్ను ముందుకు తేవడానికి లేక ఫిబ్రవరికి వాయిదా వేయడమో జరగవచ్చు. క్రిస్మస్ కాదంటే డిసెంబర్లో ఈ చిత్రాలకు ఖాళీగా అయితే లేనట్లే. ఎందుకంటే ఆ నెల ఆరంభంలో పుష్ప 2 రాబోతుంది. మంచు విష్ణు కన్నప్ప కూడా అదే నెలలో రిలీజ్ చేయనున్నారు.